నేను అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో డీఎడిక్షన్ సెంటర్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాం. గత 6 సంవత్సరాలుగా కూడా ఇక్కడ వైద్య సేవలు నిరంతరం 24/7 మేము వైద్య సేవలు అందిస్తున్నామండి. కానీ నేను జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అంటే 2020-20లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము MSJE మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు NAPDDR అనే స్కీమ్ ద్వారా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. మేము DSC సెలక్షన్ ద్వారా అపాయింట్మెంట్ అయ్యామండి. 2020 నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రతి నెల శాలరీ వచ్చిన తేదీ లేదండి. ఒక్కొక్క సందర్భాల్లో 14 నెలలు 16 నెలలకు కూడా జీతాలు వచ్చేవి. అయినా కూడా ఇప్పుడు కూడా నిరంతరం మేము పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా 24/7 ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నామండి. కానీ మా ఆర్థిక పరిస్థితులు, మా కుటుంబ బాధలు మేము చెప్పుకోవాలనే ఉద్దేశంతో చాలాసార్లు 2023-24లో మన డీఎడిక్షన్ సెంటర్ సిబ్బంది అంతా కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బయట 24 రోజులు ధర్నా కార్యక్రమం చేశామండి. అది చేసిన 3 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ అయింది. ప్రతిసారి కూడా ఇదే విషయం ఇలా జరుగుతూ ఉంటే మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మా కుటుంబాలు పోషించుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఈరోజు మనకి లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. మా జీతాలు చాలా జీతాలు అందరికీ 12,000 నుంచి 20,000 లోపే పని ఉన్నాయి, కానీ ఎవరికి కూడా 20,000 దాటలేవు డాక్టర్ గారిని యాక్సెప్ట్ చేస్తే. కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో పనిచేస్తున్న మమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ గుర్తించి కనీసం మమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ కన్సిడర్లా చేసి సెంట్రల్ గవర్నమెంట్ పథకంతో పాటు మమ్మల్ని వాళ్ళు కొలాబరేట్ చేసుకుని నెలవారీ శాలరీస్ పెంచమని, అలాగే మాకు ఉద్యోగ భద్రత PF ESL కూడా కల్పించమని శ్రీ గవర్నమెంట్ వారిని వినయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.